నీతి కథలు టీవీ. తెల్లవారుజామునే రాజమ్మ వాకిలి ఊడ్చి పేడ నీళ్లతో కల్లాపి చల్లి ముగ్గు పెడుతోంది. ఆ ముగ్గులో రంగులు వేయకపోయినా ఆమె వేసే నైపుణ్యం ఆ వాకిలికి నిండుతనాన్నిస్తోంది. అరుగు మీద నారాయణమూర్తి కూర్చొని రేడియోలో వార్తలు వింటున్నారు. ఆ రోజుల్లో రేడియోనే ప్రపంచాన్ని చూసే కన్ను. లోపల వంటింట్లో పార్వతి, లక్ష్మి కలిసి కాఫీలు సిద్ధం చేస్తున్నారు. పొయ్యిలో మండుతున్న కట్టెల పొగ వాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. రాజమ్మా, కాఫీ ఎక్కడా? వార్తలైపోతున్నాయి. రామకృష్ణ ఇంకా నిద్ర లేవలేదా? ఆకాశ మేఘావృతమే ఉంది. పొలానికెళ్ళి గట్లు చూడాల్సిన సమయం అవుతుంది. గాలి కూడా ఇటువైపుగా వేస్తుంది. వర్షం పడే సూచనలున్నాయి. నిన్నటి చినుకులకి భూమి మీద నుంచి మంచి వాసన వస్తాంది. ఇప్పుడే వస్తానండి. పార్వతి, కాఫీ తీసుకురామ్మా. అలాగే బుల్లబ్బాయికి కూడా ఇవ్వండి. వాడు మళ్ళీ నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని అలుగుతాడు. ఈ చలికి వాడికి కాఫీ ఇస్తేనే నోరు తెరుస్తాడు. లేదంటే ఆ గోడవారాన ఉన్న పాత సైకిల్ లాగే వాడు కూడా మొరాయిస్తాడు. బుల్లబ్బాయి లోపల నుండి బద్ధకంగా వస్తూ, నేనలిగేది కాఫీ కోసం కాదుదినా. టిఫిన్లోకి వేడివేడి గారెలేస్తున్నారా లేదా అని నా సందేహం. ఈ చలికి అల్లం పచ్చడితో గారెలు పడితేనే కదా బావి దగ్గర నీళ్లు తోడే శక్తి వచ్చేది. అల్లం చట్నీలో కొంచెం బెల్లం ముక్క ఎక్కువ వేయమని ఆ లక్ష్మికి చెప్పొదినా. అప్పుడే ఆ తీపి కారం రుచిగా ఉంటాయి. సత్యం చిరాకుగా లోపల నుండి వస్తూ, బాబాయ్, నీకెప్పుడు తిన్నేనా? ఇక్కడ ట్రాక్టర్ అద్దెకట్టడానికి డబ్బులు సరిపోవటం లేదు. నీకేమో గారెలు కావాలా? నానా, మన వ్యవసాయం ఇలాగే పాత పద్ధతుల్లో చేస్తే మనం అప్పుల పాలు కావడం ఖాయం. మనం కొంచెం ఆలోచించాల్సి ఉంది. పక్కూర్లో అందరూ కొత్త పద్ధతులు వాడుతున్నారు. మనమే ఇంకా ఈ నాగళ్ళను నమ్ముకొని కూర్చున్నాం. కాలంతో పాటు మనం కూడా మారాలి నాన్నా. హరే సత్యం, కంగారు పడకు. నాగలి మనకు అన్నం పెట్టిన సంపద. యంత్రాలు వస్తాయి పోతాయి, కానీ భూమి మీద మమకారం ముఖ్యం. మన తాతల శ్రమ ఈ మట్టిలో ఉంది. అది యంత్రాలకు అర్థం కాదు. టిఫిన్ తింటున్న సమయంలో సత్యం తన మనసులో మాట బయటపెట్టాడు. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండడం వల్ల తన స్వేచ్ఛ పోతుందని, తన ఆలోచనలు ఎవరూ గౌరవించడం లేదని వాడు భావిస్తున్నాడు. సత్యం మనసులో పట్టనపు గాలి తగిలింది. నాన్నా, నేనొక మాట చెప్దాం అనుకుంటున్నాను. మన పొలంలో ఈసారి వచ్చిన ఆదాయం మనం విడివిడిగా పంచుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. రామన్న చేసే ఖర్చులు వేరు, నా ఖర్చులు వేరు. ఉమ్మడి ఖాతాలో ఉంటే ఎవరికి ఎంత వస్తుందో తెలియటం లేదు. పైగా నాకు పట్టణంలో ఒక చిన్న వ్యాపారం చేయాలనుంది. అక్కడ నా స్నేహితుడు వాసుదేవ్ మంచి అవకాశం ఇస్తానన్నాడు. ఈ పల్లెటూరి బురదలో నా కాలం అంతా గడిపేయలేను. నాకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలన్నా. రామకృష్ణ ఆశ్చర్యపోతూ, ఏమంటున్నావు సత్యం? నాన్నుండగా విడిపోవటం ఏంటి? ఆదాయం ఏదైనా అది ఇంటి అవసరాలకే కదా వాడుతున్నాం. మనమంతా ఒకే గుడి పక్షులం కదా. ఒకరి కష్టం ఇంకొకరికి తోడుగా ఉండాలనే కదా మన తాతలు ఈ పెద్ద ఇల్లు కట్టారు. విడిపోవటం అంటే గోడలు కట్టటం కాదు, మనసుల మధ్య దూరం పెంచటం. ఈ భూమి మీద మన నాన్నగారి ప్రతి చెమట చుక్క నీకోసం నాకోసం చిందిందే అని మర్చిపోకు. సత్యం గారు అలా అన్నది కేవలం లెక్కల కోసమే అన్నయ్య గారు, విభజన కోసం కాదు. ఉమ్మడి కుటుంబంలో ఒకరి కష్టం కంటే అందరి అవసరాలే ముఖ్యమని మాకు తెలుసు. కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ మధ్య పిల్లల చదువులు కూడా ఖరీదైపోతున్నాయి. లోకం చాలా వేగంగా మారిపోతుంది. రాజమ్మ కన్నీళ్లతో, ఏంటమ్మా లక్ష్మి, నువ్వు కూడా వాడికి వంత పాడుతున్నావా? ఒకే పొయ్యి మీద వంట చేసుకొని ఒకే కంచంలో తింటున్న మనల్ని విడదీయాలని చూడకండి. ఈ గడప దాటి వెళ్తే మళ్ళీ ఈ ఇల్లు కలకలలాడదు. మీ చిన్నప్పుడు ఒకే గొడుగు కింద వర్షంలో తడుస్తూ ఆడుకున్నది మర్చిపోయారా? నారాయణమూర్తి నిశ్శబ్దంగా ఉండి, సరే సత్యం, నీకు విడివిడిగా ఉండాలనుంటే ఈరోజు రాత్రికి తేల్చుకుందాం. ఏది నీదో ఏది రామకృష్ణదో నేను లెక్క రాస్తాను. ఈ పెంకుటిల్లు గడప దాటి వెళ్ళటం అంటే మన బంధాలని త్యజించడమే. ఆలోచించుకో. కడుపున పుట్టిన వాళ్లకి పంపకాలు చెయ్యాల్సొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. ఆ దేవుడికి కూడా ఇష్టం లేని పనిది. అప్పుడే ఊరిలో కుండపోత వర్షం మొదలైంది. 1990ల నాటి వర్షాలంటే రోజుల తరబడి కురిసేవి. వాగులు పొంగి పొలాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆకాశం ఊరంతా చీకటిని కమ్మేసింది. వర్షం బాణాలు గుచ్చినట్లుగా కురుస్తోంది. రామకృష్ణ, సత్యం పొలానికి వెళ్లారు. అక్కడ గట్టు తెగిపోయి నీరు లోపలికొస్తుంది. పైరంతా మునిగిపోయేలా ఉంది. అది కేవలం పంట కాదు, ఆ ఏడాదంతా వారి ఆకలిని తీర్చే ప్రాణం. అనయ్య, గట్టు తెగిపోతుంది.
ఆ వైపు నువ్వు పట్టుకో, నేను ఇటువైపు మట్టి బస్తాలేస్తాను. త్వరగా, లేదంటే మన ఏడాదంత కష్టం కొట్టుకుపోతుంది. ఒక్కనే ఇక్కడేమీ చేయలేను. బురదలో కాళ్ళు దిగబడిపోతున్నాయి. అన్నయ్య, గాలి వేగానికి నిలబడ్డం కూడా కష్టం అవుతుంది ఇక్కడ. సత్యం, కంగారు పడకు, నేను వస్తున్నానుగా. నువ్వు ఆ బస్తాని గట్టిగా అదిం పట్టుకో, నేను వెనక నుంచి సాయం చేస్తాను. ఈ గట్టు దిగిందంటే మన పంట మాత్రమే కాదు, నాన్నగారి ఆశ కూడా కొట్టుకుపోద్ది. పట్టుకో తమ్ముడు, గట్టిగా వదలవాకు. ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ప్రాణాలను తెగించి ఆ గట్టును ఆపడానికని ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణ కాలు జారి నీటిలో పడబోతుంటే సత్యం గట్టిగా చెయ్యి పట్టుకుని లాగాడు. ఆ పట్టులో ఉన్న బలం కేవలం చేతిది కాదు, అన్నదమ్ముల అనుబంధానిది. సత్యం కూడా జారి పడబోయాడు. అప్పుడు రామకృష్ణ తన భుజంతో ఆపి సత్యాన్ని రక్షించాడు. ఇద్దరూ కలిసి ఆ గట్టును నిలిపారు. బురదలో వారి శరీరాలు కలిసిపోయాయి. ఆ క్షణంలో వారి మనసుల మధ్య ఉన్న విభేదాలు కూడా ఆ బురదలో కలిసిపోయాయి. అన్నయ్య, జాగ్రత్త, నేను నిన్ను పోనివ్వను. పంట పోతే పోయింది, నాకు నువ్వు కావాలన్నయ్యా. ఇందాక నేను విడిపోవాలన్నందుకు నన్ను క్షమించు. ఒక్కడే అయితే ఈ గట్టును ఎప్పటికీ ఆపలేకపోయేవాణ్ణి. 10 మంది బలం ఉంటేనే కదా గట్టు నిలిచేది, అలాగే 10 మంది ఉంటేనే కదా ఇల్లు నిలిచేది. నాకిప్పుడు అర్థమైందన్నయ్య, మన బలం మన కలయికలోనే ఉందని. సత్యం, పిచ్చి తమ్ముడా, నువ్వు నా ప్రాణంరా. ఈ పొలం, ఈ మట్టి మనందరిది. కలిసుంటేనే బలమని ఈరోజు దేవుడు మనకి చూపిస్తున్నాడు. మనం ఇడిపోవాలనుకుంటే ఆ గట్టులాగే మన జీవితాలు కూడా కొట్టుకుపోతాయి. కొద్దిసేపటికి గ్రామస్తులు కూడా సహాయానికొచ్చారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే ప్రాణంతో పోరాడడం చూసి అందరూ ముచ్చటపడ్డారు. ఆ రోజు రాత్రికి ఇద్దరూ తడిసి ముద్దయ్యి ఇంటికి చేరారు. ఇంటికి రాగానే రాజమ్మ వేడి నీళ్లు, పార్వతి వేడివేడి కాఫీ ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ కాఫీలో ఉన్న వెచ్చదనం కన్నా వారి మనసుల్లో ఉన్న ఆత్మీయత వారికి ఎక్కువగా రాత్రి సమయం లాంతరు వెలుగులో అందరూ భోజనాల సమయం కోసం కూర్చున్నారు. బయట వర్షపు చినుకులు పెంకుల మీద పడుతూ ఒక సంగీతాన్ని వినిపిస్తున్నాయి. నారాయణమూర్తి తన దగ్గరున్న పాత పెట్టె తీసి పొలం పత్రాలు బయటికి తీశారు. ఆ పత్రాలు పాతపడిపోయున్నా వాటి వెనుకున్న కష్టం మాత్రం కొత్తగానే కనిపిస్తుంది. సత్యం, ఇదిగో నీ పొలం పత్రాలు. ఇవి నీ పేరు మీద రాశాను. ఇక నుండి నువ్వు నీ పంటని నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. నీకు కావాల్సిన వ్యాపారం చేసుకోవచ్చు. విభజన రేఖలు గీయటం నా వల్ల కాదు గాని నీ కోరిక ప్రకారం ఈ కాగితాలు తీసుకో. ఏ బంధం కూడా బలవంతంగా ఉండకూడదు. సత్యం కళ్ళల్లో నీళ్లతో ఆ పత్రాలను నాన్నకాళ్ళ దగ్గర పెట్టి, వద్దు నాన్న, ఈ కాగితాలు నాకెందుకు? ఇందాక పొలంలో అన్నయ్య నా ప్రాణాలు కాపాడాడు. ఆ గట్టును ఆపటానికి మేమిద్దరం కలిసి పనిచేస్తేనే పంట నిలిచింది. ఒకరు వదిలితే ఇంకొకరం మునిగిపోయేవాళ్ళం. నాకు వ్యాపారం కంటే మా అన్నయ్య నీడే ముఖ్యం. కలిసుంటేనే బలమని ఈరోజు నాకు అర్థమైంది. కాగితాలు మనల్ని వేరు చేయలేవు నాన్న. ఈ పత్రాలు మళ్ళీ ఆ పెట్టెలోనే ఉండాలి. మన ఐకమత్యమే మన అసలైన ఆస్తి అని నేను తెలుసుకున్నానన్న. అవును నాన్న, విడిపోయి పొలం గట్లు పంచుకోవటం కంటే కలిసుండి కష్టాలు పంచుకోవటంలోనే తృప్తుంది నాన్న. మనమంతా కలిసుంటేనే ఈ ఇంటికి అందం. సత్యం ఇక్కడే ఉంటాడు. మేమంతా కలిసి ఈ వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మేమంతా ఒకే తాడుతో కట్టుబడిన పూలమాల నాన్న. బుల్లబ్బాయి నవ్వుతూ, అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు రామకృష్ణ. నా గొంతులో పచ్చి ఎలక్కాయ పడ్డట్టుండేది విభజన మాట వింటే. అందుకే అనేది 100 ఆకులు విడివిడిగా ఉంటే గాలికి కొట్టుపోతాయి, అదే కట్టగడితే గాలి కూడా కదలదు అని. ఇప్పుడు భోజనానికి లేవండి. పార్వతి వంకాయ కూరలో నెయ్యేసొడ్డిచ్చింది. ఆ వాసనకే నా ఆకలి 10 పెరిగింది. ఈ కలిపి తినే ముద్దలో ఉన్న రుచి మరే విందులోనూ దొరకదు. అందరూ కలిసి హాలులో వరుసగా కూర్చున్నారు. రాజమ్మ అందరికీ ప్రేమతో వడ్డిస్తోంది. ఆ ఇంట్లో మళ్ళీ పాత సందడి మొదలైంది. ఈ అరుగు, ఈ గడప, ఇవన్నీ మన మధ్య ఉన్న అనుబంధాలకు గుర్తులు. డబ్బులు ఎప్పుడూ వస్తాయి పోతాయి, కానీ మనుషులొక్కసారి దూరమైతే మళ్ళీ కలవలేం. మన ఉమ్మడి కుటుంబమే మన అసలైన ఆస్తి. ఈ గడప దాటి ఎవరూ వెళ్ళకూడదు. ఈ పెంకుటిల్లు మనందరినీ కాపాడే దేవాలయం. అవునత్తమ్మా, మన ఇంట్లో ఉమ్మడి పొయ్యి వెలుగుతున్నంతకాలం మన కడుపులు నిండుగానే ఉంటాయి, గుండెలు ధైర్యంగానే ఉంటాయి. సత్యం గారు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. పార్వతక్కయ్య చేతి వంటలో ఉండే రుచి హోటళ్లలో ఎక్కడ దొరుకుతుంది? అది ప్రేమతో కలిసిన రుచి. లక్ష్మి, నీ సాయం లేకపోతే నేను మాత్రం వంట చేయగలనా?
మనమిద్దరం ఈ ఇంటికి 2 కళ్ళు. మనమంతా కలిసి ఉంటేనే రాజమ్మత్తయ్య ముఖంలో నవ్వుంటుంది. 1990ల కాలం మారచ్చు కానీ ఉమ్మడి కుటుంబం ఇచ్చే బలం ఏ కాలంలోనూ రాదు. ఐకమత్యమే మహాబలం. పిల్లలు, ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, ఒకరి కోసం ఒకరు నిలబడే నమ్మకం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవటంలోనే అసలైన జీవితం ఉంది. కథ ముగుస్తూ ఉండగా బుల్లక్పై ఇంకొక గారి కోసం ఆశగా చూడడం, దానికి రామకృష్ణ నవ్వుతూ తన కంచంలోది వడ్డించడం, అందరూ నవ్వడం దృశ్యంలోకి కనిపిస్తాయి. బయట వర్షం తగ్గిపోయి మబ్బుల మాటు నుండి వెన్నెల కురుస్తోంది. ఆ పేద పెంకుటిల్లు వందల జ్ఞాపకాలకు సాక్ష్యంగా, ఆనందానికి నిలయంగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, ఒక చెయ్యి చప్పట్లు కొట్టలేదు, 5 వేళ్లు కలిస్తేనే ముద్ద నోట్లోకి వెళ్తుంది. అలాగే ఉమ్మడి కుటుంబంలో ఐక్యమత్యమే అసలైన సంపద. కష్టాల్లో తోడుంటే బంధుత్వం కంటే మిన్న ఏదీ లేదు. పంచుకోవడంలోనే అసలైన సుఖముంటుంది. విడిపోవడం సులభం, కానీ కలిసి ఉండడంలోని మనిషి గొప్పతనం దాగి ఉంది. కోనసీమలోని రామచంద్రాపురం అనే ఒక అచ్చమైన పల్లెటూరు. ఆ ఊరిలో పెద్ద కాపు సింహాచలం గారి ఉమ్మడి కుటుంబం అంటే ఊరందరికీ ఎంతో గౌరవం. సింహాచలం, సుశీలమ్మ దంపతులకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సందడుంటుంది. సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఊర్లో ఇంకా కోడి కూయనే లేదు. కాని సుశీలమ్మ గారు తన అలవాటు ప్రకారం లేచి 3 కోడలని నిద్రలేపడానికని నడుం బిగించారు. ఏమే పెద్ద కోడలా, వరలక్ష్మి, తెల్లారి గంట అయింది, ఇంకా ఆ గుర్రేంటే? లేచి వాకిలుడ్చి కల్లాపి చల్లాలి కదా. ఊరంతా లేచి పనుల్లో పడితే మా ఇంట్లో కోడళ్ళు ఇంకా మొద్దు నిద్రపోతున్నారా? వరలక్ష్మి మంచం మీద నుండి మూలుగుతూ, అత్తగారు, రాత్రి కలలో కూడా మీరు వాకిలి ఊడుస్తుంటే నేను వెనకాలే వచ్చి కల్లాపి చల్లుతున్నట్లు ఒక అద్భుతమైన కలొచ్చింది. కలలోనే సగం పని అయిపోయింది అత్తగారు. ఇంకో 10 నిమిషాలుంటే ఆ కలలోనే గడపలకు పసుపు కూడా రాసేసి లేస్తాను. నీ వరస నాకు తెలీదా? కలలో పని కాదు, అసలు పని చెయ్యి. లే, ఇక రెండో కోడలు కనకదుర్గ ఎక్కడుంది? కనకదుర్గ వంటగది వైపు నుండి గొంతు వినిపిస్తూ, ఇక్కడే అత్తగారు, పొయ్యి రాజేస్తున్నాను. రాత్రి మిగిలిన చద్దన్నంలోకి ఆవకాయ వేసుకుని తింటే ఒంటికి చలవ చేస్తుందని నాన్నగారు చెబుతుంటారు కదా, అందుకే ఆవకాయ జాడి తీస్తున్నాను. ఏంటమ్మా నీ గోల? లేచిన దగ్గర నుండి తిండి త్యాసేనా? పొయ్యి రాజేసేది వంట చేయడానికా, లేక నీ ఆకలి తీర్చుకోవడానికా? ఇక మూడోది సత్యవతి ఎక్కడా? సత్యవతి అద్దం ముందు నిలబడి, ఇక్కడే అత్తగారు, ఈరోజు ఏ రంగు ముగ్గు వేస్తే నా చీర రంగుతో సరిపోతుందోనని సరిచూసుకుంటున్నాను. అందం లేని ముగ్గు ఊరికి చేటు అని మా అమ్మగారు ఎప్పుడూ చెప్పేవారు. రామకృష్ణ బయట అరుగు మీద కూర్చొని పళ్ళు తోముకుంటూ, నాన్నగారు, చూసారా మన ఇంట్లో కోడళ్ళ హడావిడి? కోడి గుయ్యక ముందే పంచాంగం మొదలైంది. రామకృష్ణ, అదొక వింత సంతోషం రా. ఆడవాళ్ళ గొడవ లేకపోతే ఇల్లు వల్లకాళ్ళ ఉండుద్ది. వాళ్ళనట్ట వాదులాడుకోనివ్వు, అసలు మజా అక్కడే ఉంది. వరలక్ష్మి, మాటలు చాలు, ఆ బావి దగ్గరికెళ్ళి నీళ్లు తోడుకొనరా. గంగిరెద్దుల వాళ్ళు వచ్చేలోపు కడపలు కడిగి పసుపు రాయాలి. అత్తగారు, బావి గట్టు మీద నిలబడితే నాకు తల తిరుగుతుందండి. అది కాక నిన్న రాత్రి ఆ బావిలో నుండి ఏదో శబ్దం వినిపించింది. ఆ కనకదుర్గను వెళ్ళమనండి, దానికి సత్తు ఎక్కువ కదా, బిందెలు బిందెలు మోసేస్తుంది. ఓసి నీ తెలివి తగలయ్యా, నేనిక్కడ వంట చెయ్యాలా, బావి దగ్గర నీళ్లు మొయ్యాలా? నా కడుపులో ఆకలి నక్కలాడుతుంటే నేను బావిలో నుండి నీళ్లు తోడలేనక్కయ్యా. అత్తగారు, నేను వెళ్తాను గాని ఆ బావి నీళ్లు నా చర్మానికి పడతాయో లేదోనని భయం. అయినా సరే, అందం కంటే పని ముఖ్యమని మీరు చెప్పారు కదా, అందుకే నా మేకప్ చెడకుండా జాగ్రత్తగా నీళ్లు తెస్తాను. ఏంటే, బావి దగ్గరికి అలంకారం చూసుకుని వెళ్తావా? నీ పిచ్చి పాడుగాను. వరలక్ష్మి, నువ్వే వెళ్ళవే. ఇంకో మాట మాట్లాడితే ఈ రోజు నీకు ఉప్మా ఉండదు. వరలక్ష్మి బిసుగ్గా లేస్తూ, సరేలే అత్తగారు, మీ ఆజ్ఞ మీరితే మాకు అన్నం దొరకదని తెలుసు. ఈ సత్యవతి అలంకారం, కనకదుర్గ ఆకలి మధ్య నేను బలైపోతున్నాను. 3 కోడళ్ళు వంటగదిలోకి చేరారు. అత్తగారు సుశీలమ్మ గారు బయట అరుగు మీద కూర్చొని తన గొంతును సరిచేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. ఏవే కనకదుర్గ, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? అత్తగారు వంకాయ పప్పు చేయమన్నారు కదా, మళ్ళీ నీ సొంత తెలివితేటలు వాడి ఏమైనా కలిపేవు సుమా? లేదక్కా, కాని వంకాయలు తక్కువగా ఉన్నాయి, అందుకే అందులో కాస్త
ములక్కాడలు, దోసకాయలు, ఆ పక్కనే ఉన్న గుమ్మడికాయ మొక్క కూడా కలిపేద్దామని అనుకుంటున్నాను. అన్నీ కలిస్తేనే కదా రుచి వచ్చేది. చిచ్చి, అలా అన్నీ కలిపేస్తే చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? వంకాయలకి మెరుగు పెట్టినట్టుగా నూనెలో వేయించాలి. అప్పుడే అది నాజూకుగా కనిపిస్తుంది. ఆపు నీ నాజూకు. ఇక్కడ ఉండేది 30 మందికి. నీ నాజూకు వంటలు చేస్తే సాయంత్రం దాకా ఆకలాగదు. కనకదుర్గ, నువ్వు త్వరగా ముక్కలు కొయ్యి, నేను బియ్యం ఏరుతాను. భీమరాజు వంటగదిలోకి ఆశగా తొంగి చూస్తూ, ఏవే కనకదుర్గా, గారెలేస్తున్నావే ఏంటి? ఆ వాసన ఎక్కడో తగులుతుంది. లేదండి భీమరాజు గారు, అది వరలక్ష్మి అక్కయ్య బియ్యం కడుగుతుంటే వస్తున్న వాసన. మీకప్పుడే గారెలు గుర్తొచ్చాయా? కొంచెం ఆగండి, ఆవకాయ వేసి చద్దన్నం ఇస్తాను. ఎందుకో మనసు లాగుతుంది. ఈరోజు సూరమ్మత్త గారు వస్తున్నారుగా, ఎలాగూ పిండి వంటలు చేస్తారు. నా కోసం ఒక 10 గారెలు అదనంగా వేయి. భీమరాజు ఆగు, ఇంకా వంటే మొదలవలేదు. నువ్వు అప్పుడే ఆర్డర్లు వేస్తున్నావు. నాన్నగారు మనల్ని తోటకు రమ్మన్నారు, పద. అవునండి, మీరు త్వరగా వెళ్ళండి. ఇక్కడ మా ఆడవాళ్ళ రాజ్యంలో మగవాళ్ళకి పని లేదు. అక్కయ్య, ఈ ఆవకాయ సీస మూత రావడం లేదేంటి? నా చేతులు ఎర్రబడిపోతున్నాయి. ఓసి సత్యవతి, ఆ మూతని నెమ్మదిగా తిప్పాలి కాని అలా బలం వాడకూడదు. నీకు అలంకరణ మీద ఉన్న శ్రద్ధ పని మీదుంటే కదా ఈ పాటికి వంట పూర్తయ్యేది. అక్కయ్య, ఇటు చూడండి, ఆ అత్తగారు దాచిన బెల్లం గడ్డ కనిపించింది. దీన్ని పాయసంలో వేస్తే ఎలా ఉంటుంది? నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. సుశీలమ్మ బయట నుండి అరుస్తూ, ఏవే కోడల్లా, ఆ బెల్లంగడ్డ జోలికి వెళ్లారో మీ పని చెప్తాను. అది వచ్చే నెల వచ్చే పండుగ కోసం దాచాను. ఇప్పుడు పాయసం వద్దు, కీసం వద్దు. మొక్కల కూర పూర్తి చేసి అన్నం వార్చండి. విన్నావు కదా కనకదుర్గ, అత్తగారి పక్క గదిలో ఉన్నా మనం ఏం చేస్తున్నామో తెలిసిపోతుంది. ఆ బెల్లం తీసి మళ్ళీ అక్కడే పెట్టి. సాయంత్రం అయింది. సింహాచలం గారి బావమరిది వెంకట్రామయ్య గారు, ఆయన భార్య సూరమ్మ గారు ఎడ్ల బండి మీద ఇంటికొచ్చారు. ఊరంతా వాళ్ళ రాకతో సందడిగా మారింది. రండి బావగారు, రండి సూరమ్మ గారు. చాలా కాలానికి మా ఇంటి పడుగులేశారు. బండి దిగండి. ఏం చేస్తాం సింహాచలం, ఊళ్ళో పనులు, ఆ కోర్టు కేసులు, అస్సలు తీరిక దొరకటం లేదు. మీ కోడళ్ళందరూ ఎట్టా ఉన్నారు? హడావిడిగానే ఉందా అంతా? అందరూ బాగానే ఉన్నారండి. ఇదిగోండి మా 3 రత్నాలు, వరలక్ష్మి, కనకదుర్గ, సత్యవతి. రండి, మావయ్య గారికి నమస్కారం చెయ్యండి. 3 కోడళ్ళు వరుసగా వచ్చి నమస్కరించారు. సత్యవతి మాత్రం వంగి నమస్కారం చేస్తున్నప్పుడు తన చీర కొంగు పాడవకుండా చూసుకుంటోంది. సుశీలమ్మో, నీ కోడళ్ళందరూ చందమామల్లా ఉన్నారు. ముఖ్యంగా 3వ కోడలు సత్యవతి మరీ మెరిసిపోతుంది. ఈ చీర ఎక్కడ కొన్నారేంటి? సత్యవతి మెరిసిపోతూ, అంతా మీ దయ అత్తగారు. ఇది మా పుట్టింటి నుండి తెచ్చుకున్నాను. మీ రాకతో మా ఇల్లు మరింత అందంగా మారిపోయింది. వరలక్ష్మి మెల్లగా కనకదుర్గ చెవిలో, చూసావా కనకదుర్గ, సత్యవతి అప్పుడే తన యాక్టింగ్ మొదలుపెట్టింది. అత్తగారికి అప్పుడే సోపేసేస్తుంది. కనకదుర్గ మెల్లగా, మనకెందుకులే అక్కయ్య, సూరమ్మ అత్తగారు ఆ గంపలో ఏం తెచ్చారో చూడు. వాసన చూస్తుంటే బొబ్బట్లు లాగా ఉన్నాయి. నాకైతే ఆగడం లేదు. సింహాచలం, మీ ఊళ్ళో ఈసారి పంటలెట్టా ఉన్నాయి? ఈసారి వర్షాలు బావున్నాయి బావగారు. పండిన పంటంతా ఈ కోడల నోట్లోకి వెళ్తే మాకు మిగిలేదేంటా అని భయం. ముఖ్యంగా మా 2వ కోడలికి ఆకలి కొంచెం ఎక్కువే. నాన్నగారు, పంటలు బాగుంటేనే కదా మనం పండగలు చేసుకునేది. మామయ్య గారు, మా కనకదుర్గ వంటలు తిన్నారంటే మీరు ఇక్కడే ఉండిపోతారు. వరలక్ష్మి, సూరమ్మ గారిని లోపలికి తీసుకొనెళ్ళి పానకాన్నివ్వు. కనకదుర్గ, నువ్వు గారెలు మొదలుపెట్టు. సత్యవతి, నువ్వు అత్తగారికి అడుగులు మడుగులు వత్తు. వంటగదిలో గారెలు తయారీ మొదలైంది. వరలక్ష్మి పర్యవేక్షిస్తుంటే కనకదుర్గ పిండి కలుపుతోంది. సత్యవతి పొయ్యి దగ్గర కూర్చుని ఊదుతోంది. అబ్బో, ఈ పొగ నా కళ్ళలోకి వెళ్తోంది. నా కళ్ళ కాటుకంతా కారిపోతుందక్కయ్యా. ఈ పొయ్యి ఊదడం నా వల్ల కావడం లేదు. పొగ వెళ్తే కన్నీళ్ళొస్తాయి, కన్నీళ్ళొస్తే కళ్ళు శుభ్రమవుతాయి. సత్యవతి, నీ అందం ఎక్కడికి పోదు, ఊదు. అక్కయ్య, ఉప్పు కొంచెం తక్కువైంది. నేనొక 5 గారెలు టేస్ట్ చూస్తే గాని చెప్పలేను. ఇంకా గారెలు నూనెలోకి వెళ్ళలేదు, అప్పుడే ఎలా తింటావు? ఆ పిండిలో ఉప్పు సరిగ్గా ఉందో లేదో నాలుక మీద వేసుకుని చూడు. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మామయ్య గారు మొహం మీద కొడతారు. కనకదుర్గ నాలుక మీద వేసుకుని, ఇంకా కొంచెం కావాలి. ఒక చిన్న ముక్క నూనెలో వేసి చూస్తాను. అక్కయ్య, ఆ గారెలకి మధ్యలో కన్నం సరిగ్గా రావడం లేదు. నేను పెడతా. నాకు ఒక రౌండ్గా అందంగా ఉండాలి. వంకాయలకి మెరుగులు పెట్టినట్టు గారెలకి కూడా ఒక షేప్ ఉండాలి.
ఓసి నీ అందం పాడు. కన్నం పెద్దగా ఉంటే గారి త్వరగా ఉడుకుతుంది. నీలాగా చిన్న కన్నం పెడితే లోపల పిండి పిండిగా ఉంటుంది. అసలే భీమరాజు గారు పచ్చిగా ఉంటే ఊరుకోరు. సరే కానియండి. చుట్టాలు బయట ఆకలితో ఉన్నారు. త్వరగా కానివ్వండి. అత్తగారు వస్తే మళ్ళీ క్లాస్ పీకుతారు. వంటగదిలో గారెలు వేగుతుంటే మంచి వాసన బయటకొస్తుంది. భీమరాజు బయట ఆగలేక లోపలికొచ్చాడు. ఏవే, గారెలు రెడీ అయిపోయాయా? ఒక 5 ఇవ్వవే, టేస్ట్ చూస్తాను. అత్తగారు అడిగితే పిండి సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాడని చెప్పు. సుశీలమ్మ బయట నుండి గట్టిగా, భీమరాజా బయటికి నడు, ముందు చుట్టాలకి పెట్టనివ్వు. నీ తిండి నీ మొహాన వేస్తుంది నీ పెళ్ళం. కొంచెం ఆగలేవా ఏంటి? భీమరాజు నీరసంగా. అసలు ఆవిడికి 6 ఇంద్రియాలున్నాయనుకుంటా. చుట్టాలు భోజనం చేసి పడుకున్నాక ముగ్గురు కోడళ్ళు మళ్లీ పెరట్లో సమావేశమయ్యారు. అప్పుడు అసలైన గుసగుసలు మొదలయ్యాయి. ఏవే సత్యవతి, సూరమ్మత్తగారు నీకు ఆ వెండి గొలుసిచ్చారు చూసావా? నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆవిడికి నువ్వేదో మంత్రం వేసినట్టున్నావు. అది నా అందం చూసిచ్చారక్కయ్యా. నీకు కావాలంటే నువ్వు కూడా రేపటి నుండి కాస్త అలంకరించుకో. ఆ మాటకారితనం ఉంటే సరిపోదు, కాస్త రూపం కూడా ఉండాలి. రూపం కాదక్కయ్యా, సత్యవతి ఆవిడికి కావలసినవన్నీ త్వరగా అందించింది. ఆవిడికి కాళ్ళ నొప్పులంటే అప్పుడే నూనె తెచ్చి రాసింది. అందుకే ఆవిడ మురిసిపోయింది. సరేలే, అది చూడు, అత్తగారు చుట్టాల కోసం తెచ్చిన మామిడి పళ్ళు ఆ పక్క గదిలో ఉన్నాయి. మనం వెళ్ళి ఆ 6 పళ్ళు తెచ్చుకుందామా? ఎవరికీ తెలియదు. వద్దక్కయ్య, అత్తగారు లెక్క చూస్తారు. ఆవిడికి బుట్టలో ఎన్ని పళ్ళున్నాయో కళ్ళు మూసుకుని చెప్పగలరు. లెక్క చూడర్లే, చుట్టాలు తిన్నారని చెబుదాం. పదండి వెళ్దాం. ముగ్గురు కలిసి దొంగచాటుగా ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ పళ్ళు తింటూ ఉండగా సుశీలమ్మ గారు టార్చ్ లైట్ వేసుకుని వచ్చారు. ఏవే దొంగ కోడల్లా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పళ్ళ బుట్ట దగ్గర ఏం పని? వరలక్ష్మి తడుముకుంటూ, అది అత్తగారు, గదిలో ఎలుకలు తిరుగుతున్నాయేమోనని చూడ్డానికని వచ్చాం. పళ్ళు పాడైపోతాయేమోనని భయం వేసింది. ఎలకలు మామిడి పళ్ళు తింటాయా? నీ నోట్లో ఆ పండు మొక్కేంటి వరలక్ష్మి? అది మామిడి పండు కాదత్తగారు. ఈ ఎలుకల మందు బిళ్ళ అనుకుని నోట్లో పెట్టుకున్నాను. పొరపాటున పండు వాసన వస్తోంది. కనకదుర్గ నవ్వాపుకుంటూ, అవునత్తగారు, మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఏ ఎలకొచ్చినా వదిలేదే లేదు. సరేలే, తిన్నది చాలుగాని వెళ్ళి పడుకోండి. రేపొదయాన్ని మళ్ళీ బావి దగ్గర పనుంది. మీ దొంగతనాలు నాకు ముందే తెలుసు. ఊరి చెరువు గట్టి మట్టి తీయడానికని ఊరంతా సిద్ధమైంది. సుశీలమ్మ గారు తన కోడళ్ళని కూడా పంపాలని నిర్ణయించుకున్నారు. అత్తగారు, బురదలో దిగితే నా పాదాలు పాడైపోతాయేమో. అసలే నిన్ననే పసుపు రాసుకున్నాను. ఊరి పని సత్యవతి, వెళ్ళక తప్పదు. కనకదుర్గ, నువ్వు మట్టి తీయి, నేను గంప మోస్తాను. సత్యవతి, నువ్వు గొడుగు పట్టుకుని మాకు నీడనివ్వు. బురదలో చేపలు కనిపిస్తే పట్టుకుందాం అక్కయ్య. రాత్రికి పులుసు పెట్టుకోవచ్చు. చెరువు దగ్గర అందరూ పని చేస్తుంటే మునసపు గారు అక్కడికొచ్చారు. సింహాచలం గారి కోడలు భలే పనిచేస్తున్నారు. మీరు ముగ్గురూ కలిసికట్టుగా ఉంటేనే కదా ఇంటికి గౌరవం. సాయంత్రం పని ముగించి ఇంటికి రాగానే మునసబు గారు పిలిపించి బహుమతులిచ్చారు. మీ ముగ్గురికి మా తరపున ఈ వెండి కంచాలు బహుమతిగా ఇస్తున్నాం. వెండి కంచాలా? అత్తగారు, చూడండి ఎంత మెరుస్తున్నాయో. నా ముఖం కూడా ఇందులో కనిపిస్తుంది. చూశానులే సత్యవతి, కాని ఇవి వెండివి కావు. ఇత్తడి మీద వెండిపోతా. మునసబు గారి తెలివి అలాంటిది. ఎప్పుడూ పై మెరుగులని చూసి మోసపోకూడదు. పూతైనా సరే అత్తగారు, రేపటి నుండి మేము ఈ కంచాల్లోనే భోజనం చేస్తాం. మాకు ఆ గౌరవం చాలు. అలాగే కానివ్వండి. మన ఇల్లు ఇలాగే నవ్వులతో సరదా గొడవలతో ఉంటే చాలు. అది ఏ వెండి కంటే తక్కువ కాదు. ఈ కథలోని నీతేంటంటే, కుటుంబంలో ఐక్యమత్యం ఉంటేనే ఇంటికి గౌరవం లభిస్తుంది. పైన మెరుగుల కంటే కలిసి ఉండడమే నిజమైన సంపద. అత్తగారి కనుసళ్లలో కోడళ్లు మెలిగితే ఆ ఇల్లు ఎప్పుడూ స్వర్గంలా ఉంటుంది.